అది వీడియో చేయడం కూడా ఒక రకంగా అదే హెల్ప్ అవుతుంది మేడం. ఎందుకంటే ఎనర్జీస్ అనేవి ఎవరి మట్టికి వాళ్ళకే లోపల ఉండిపోతాయి. మీతో కనెక్ట్ అయితేనే కదా అవి బయటకు వచ్చి వాళ్ళు ఏంటి అనేది తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఏ అలాగే తెలియకుండా ఉండిపోతే ఇంకా అలానే ఉంటారు మేడం. అట్లీస్ట్ మరి నేనైతే థర్స్డే క్లాసెస్ నుంచే కదా మీతో కనెక్ట్ అయి ఉన్నాను నేను. శ్రీమాత్రే నమః మ్యామ్. శ్రీమాత్రే నమః. చాలా ఎక్స్పీరియన్సెస్ అయినాయి మేడం మీ అండర్ లోకి వచ్చాక. పాస్ట్ సిన్స్ 2 years. కానీ మొన్న వచ్చింది చాలా నాకు ఒక అద్భుతం అనిపించింది. ఆ, మీ జర్నీలో మీతో కనెక్ట్ అయిన తర్వాత నాకున్న జర్నీలో చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ అయ్యాను. అవన్నీ మీతో కొన్ని నేను షేర్ చేసుకున్నాను డ్యూరింగ్ ద క్లాసెస్. అలా అంటే నా బాడీలో వచ్చిన, మీరు మెడిటేషన్స్ చేస్తున్నప్పుడు నా బాడీలో వచ్చిన మార్పులు కానీ, నా మైండ్ బ్రెయిన్ లో వచ్చిన మార్పులు కానీ అన్ని మీతో షేర్ చేస్తూనే ఉన్నాను. మొన్న నాకు వచ్చిన ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతం అనిపించింది. మధ్యాహ్నం పడుకుంటే ఒక 10 నిమిషాలే, అంటే అది పూర్తిగా నిద్రలోనూ లేను, పూర్తిగా మామూలు స్థితిలోనూ లేని విధంగా ఉన్నాను. మా పిల్లలు అటు ఇటు డోర్ తీసి వెళ్ళడం ఆ అంటే జరుగుతుంది. కానీ పూర్తిగా నిద్రలోకి వెళ్ళలేనని స్థితిలోకి ఉన్నాను నేను. అది అయిన తర్వాత ఒక 5 minutes నేను కాన్షియస్ లేకుండా మామూలుగానే ఉన్నాను కదా. ఆ తర్వాత ఒక్క నిమిషం పాటు నా థర్డ్ ఐ దగ్గర ఒక శంకు చక్రం ఉన్న షేప్ లోని కనిపిస్తుంటే నాకు ఏంటో అది అర్థం కాలేదు. అది నా బొట్టు దగ్గరే కనిపిస్తుంది. నేను బొట్టు పెట్టుకునే ప్లేస్ లోనే కనపడుతుంది. దాని బ్యాక్ సైడ్ ఏదో ఒక విజన్ కనపడుతుంది. అది చాలా బ్లర్ గా ఉంది, చాలా బ్లర్, కనిపించట్లేదు, ఏది కనిపించట్లేదు. కానీ ఏదో జరుగుతుంది, ఏదో ఒక సన్నివేశం జరుగుతుంది. ఇది నా థర్డ్ ఐ ఓపెన్ అవుతుందా ఏంటా అని చెప్పి నేను మీ దగ్గర 21 days క్లాసెస్ చేసినప్పుడు నాకు అది గుర్తొచ్చింది కల్లోనే. అది కల్లో మామూలుగా నాకు తెలీదు. మీరు ఏం చెప్పారు అప్పుడు, ఎక్కువ బ్రీతింగ్ తీసుకొని కొంచెం సేపు ఆపి ఇక్కడ వదిలే శశి అని చెప్పారు కదా. నాకు అది అప్పుడు గుర్తొచ్చి, ఓహో ఇది ఓపెన్ అవుతున్నప్పుడు ఇలా చేయమన్నారు కదా అని చెప్పి నాకు అప్పుడు అది గుర్తొచ్చి 2-3 times చేస్తుంటే చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్న పొరలు కాస్త తొలగిపోతున్నాయి. ఒక్కో విజన్ కనపడుతుంది. ఆ ట్రాన్స్పరెన్సీ అంతా కూడా ఎలా 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 రిమూవ్ అయిపోతుంది. క్లారిటీ తెలిసిపోతుంది నాకు. ఒకటి 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 రిమూవ్ అయిపోయిన తర్వాత సన్నివేశం కనపడిపోయింది. అదేంటి అంటే దాని బిహైండ్ ఉన్నది ఒక ఫైర్ బాగా ఎక్కువ కనపడుతుంది. ఏంటి ఈ ఫైర్ కనపడుతుంది, అగ్గి కీలలు అన్ని కనపడుతుంది, చాలా ఆరెంజ్ కలర్ లో బ్రైట్ గా ఉన్నాయి. ఏంటి ఇది ఇలా కనపడుతుంది అని చెప్పేసి అదేదో చుట్టుపక్కలంతా అదంతా చూసాను, అబ్జర్వ్ చేశాను. చూస్తే ఒక చోట నేను డెత్ అయిపోయి ఉన్నా అనమాట. చనిపోయి ఉన్నాను నేను. అది ఏంటి ఇంత సాడ్ గా అయిపోయాను, ఏంటి నన్ను నేనే చూసుకుంటున్నాను అక్కడ. నేనేంటి ఇలాగా పడిపోయి ఉన్నాను, నేను బర్న్ అయిపోయానా, నేను చనిపోయానా అని దగ్గరికి వెళ్ళి కూడా చూసుకుంటే అక్కడ అదంతా అగ్నికేలలు బాగా వేడిగా అనిపించడం, ఆ సెన్స్ అయ్యాను నేను. అదంతా ఆ వేడి అదంతా సెన్స్ అయ్యి ఒక నిమిషం పాటు ఒక మెసేజ్ వచ్చింది. ఏమనంటే అది నా లాస్ట్ జన్మలో చివరి మూమెంట్ లాగా మెసేజ్ అప్పుడే వచ్చింది. అది మీరు చెప్పినట్టు వచ్చింది నాకు. మీ నుంచి వచ్చిందని నాకు అక్కడే తెలిసింది. ఓహో నేను చనిపోయినా అన్నమాట, అది మ్యామ్ చెప్పారు నాకు అని చెప్పేసి నాకే అనిపించి వెంటనే మెలకువ వచ్చేసింది. ఇదంతా 5 minutes లో అయిపోయింది మేడం. ఆ 5 minutes జస్ట్ నేను పడుకునేది 10 minutes, అందులో 5 minutes నాకు కాన్షియస్ లోనే కొంచెం కొంచెం తెలిసింది. ఆ తర్వాత జస్ట్ అది నిద్రావస్థ కాదు మామూలుగా కానీ టైంలో జరిగిన సంఘటన ఇదంతా. నిజంగా అదంతా నాకు ఇంకా ఇప్పటికీ గుర్తుంది. ఒకవేళ కల అయితే నేను 21 days లో చేసిన బ్రీతింగ్ నాకెందుకు గుర్తు వస్తుంది, అక్కడ ఎందుకు హైమా మేడం గుర్తురా. నిజంగా ఒక నిమిషం పాటు నాకు కూర్చున్నాను కానీ ఏం జరుగుతుందో ఏమో అర్థం కాలేదు ఒక నిమిషం పాటు నాకు. అలాగా అంటే ఎక్స్పీరియన్సెస్ అవుతున్నాను కానీ మేడం ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా నాకు అమేజింగ్ గా
చాలా ట్రెమెండస్ గా అనిపించింది మాట. మ్యామ్ తో కనెక్ట్ అయ్యి, అంటే మొన్న మీరు థర్డ్ క్లాసెస్ అయ్యి చేసిన తర్వాత మీ యొక్క ఎనర్జీ అనేది ఒకళ్ళకో ఇద్దరికో క్లాసెస్ జరుగుతున్నప్పుడు, డ్యూరింగ్ ద క్లాసెస్ జరుగుతున్నప్పుడు అది స్ప్రెడ్ అవడం కాదు. మీ ఎనర్జీస్ అనేవి అందరి మీద, మీతో కనెక్ట్ అయి ఉన్న అందరి మీద ఇలాగా ఒక ఆ జల్లుల్లా పడుతున్నాయన్నమాట. అది నేను కనెక్ట్ అయ్యి అలాంటి ఎక్స్పీరియన్స్ నేను అయ్యానేమో అని చెప్పేసి నేను అనుకున్నాను మ్యామ్. అది అది ఆ ఏంటి అనేది మరి మీకే తెలియాలి మేడం, నాకైతే తెలియదు అది. అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అయ్యాను. అదే కాదు మేడం, లాస్ట్ లో నాకు క్లాసెస్ జరుగుతున్నప్పుడు కూడా నా బాడీలో, నా వెనకాల బ్రెయిన్ దగ్గర జడేసుకునే చోట పెయిన్ రావడం, అదంతా ఎనర్జీ అంతా పాస్ అయినప్పుడు కూడా నేను మంచి బాడీ పరంగా ఎక్స్పీరియన్సెస్ అయ్యేదాన్ని. ఇక్కడ కూర్చున్నప్పుడు అసలు అది వేరు మేడం. మీతో వచ్చే కనెక్ట్ అయినప్పుడు వచ్చే నా బాడీ నా అందరిలో ఉండదండి. ఎక్కడికో చాలా మంచి మంచి ప్లేసెస్ కి వెళ్ళిపోయి హాస్టల్ జర్నీ కూడా చేసేస్తా ఉంటది. అది ఎవరి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళే మేడం. అది మనం ఎక్స్ప్రెస్ చేయలేం. అంటే అది అనుభవిస్తే బాగుంటదని అంటారు కదా, ఒక రకమైన ఫీలింగ్ అది. మీతో జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత లైఫ్ అనేది మాత్రం చేంజ్ అవుతూ వచ్చింది మేడం. నేను ఎన్లైట్ అవుతున్నాను. సోల్ పరంగా నాలెడ్జ్, స్పిరిచువల్ గా నేను గ్రోత్ అవుతూ వచ్చాను. నా పరిస్థితులన్నీ మారుతూ ఉన్నాయి. చాలా చాలా బాగుంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. ఐ మీకు ఎంత హావ్ టు చెప్పినా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎంత చెప్పినా తక్కువే మేడం. ఏమో నా పూర్వజన్మ సుకృతం ఏమో నాకు తెలియదు, కానీ మీరే నన్ను కనెక్ట్ అయ్యి అలా మీతో జర్నీ అనేది స్టార్ట్ చేసి ఇంకా ప్రొలాంగ్ అవుతూనే ఉన్నాను. ఫ్యూచర్ లో కూడా అవుతాను. అది ఐఎమ్ సో హ్యాపీ నిజంగా. ఎందుకంటే అది విన్న తర్వాత లైక్ ఇలాగ కావాలనిపించింది. 2 days శశికి ఎందుకు ఇట్లా జరిగిందంటే కరెక్ట్ గా 2 days అయింది నేను తనని బాగా తలుచుకొని. ఎంత తలుచుకున్నానంటే ఏమైపోయావు శశి, అసలు రాలేదు, ఒక మెసేజ్ లేదు. మనమంతా ఒక్కటే కదా, వీఆర్ ఆల్ కనెక్టెడ్. సోల్ పరంగా, ఆ లైట్ పరంగా అంత కనెక్ట్ అయి ఉన్నప్పుడు నీ లోపల ఉన్నది నా లోపల ఉన్నది ఒకటే అయినప్పుడు ఎందుకు రిసీవ్ చేసుకోదంటాను నేను ఏదైనా మాట్లాడితే, ఈవెన్ మాట్లాడిన అవసరంలా, జస్ట్ ఒక థాట్ ఇస్తే ఆ థాట్ రీచ్ అయిపోద్ది. దాట్స్ ఇట్. కనెక్షన్ అంతే. ఇట్స్ దట్ లవ్, ఇట్స్ దట్ ప్యూరిటీ. ఇంకా అంతకు మించి వర్డ్స్ ఏముండవు, ఎక్స్ప్లెనేషన్ కూడా ఏముండదు అసలు. మనం ఎంత ప్యూర్ గా ఉంటాము. ఇట్స్ డన్ అంతే. మొత్తం ఒకటే. అందుకే అమ్మవారైనా ఎవరైనా ఇట్ ఈస్ మీ అనే ఒక హ్యాపీనెస్ నా లోపల ఉంటది. అక్కడి నుంచే వచ్చిన వాళ్ళం వేరేలా అవుతాము. నారాయణ నుంచి మనం వచ్చాము. అందరూ ఆ నారాయణలే కదా, రకరకాల రూపాల్లో ఉన్నారు. సో ఆ సెపరేషన్ అనేది ఎక్కడా లేదు. ఇట్ ఈస్ మన మైండ్ క్రియేట్ చేస్తుంది. అందుకు హ్యాపీగా ఉంటుంది. సో దట్ కనెక్షన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంతే. ఐమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. మనకు దాని ఇంటెన్సిటీ, థర్డ్ ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ ఆ ఫైర్ అగ్ని కనిపిస్తుంది. అదే ఆత్మస్వరూపం అంటారు. నువ్వెంత స్థిరంగా ఉన్నావు అంటే తొనకలేదు బెనకలేదు. వెన్ యూఆర్ డెడ్ దేర్, చాలా ప్లెజెంట్ గా యూఆర్ యాక్సెప్టింగ్ దట్ సిచ్యువేషన్. చావు గురించి భయం లేదు. అక్కడ కూడా ఎరుకుతూ ఉన్నావు. ఇంకంతకు మించి కావాల్సింది ఏముంది. సో హ్యాపీ అసలు అంత మంచి సోల్స్ ని నేను కలిసినందుకు. ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే మేడం, క్లాసెస్ జరిగిన వెంటనే నాకు ఇన్స్టెంట్ గా రిజల్ట్ రావట్లేదు. కొంతమందికి వస్తుంది, యా, కొంతమందికి రాదు. కానీ నేను ఎక్స్పీరియన్స్ ఏమయ్యానంటే, ఇదేమి మనకి మీరు చెప్పేయంగానే కొంతమందికి వస్తుంది మేడం, వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి. కానీ మీ దగ్గర నేను చేసిన క్లాసెస్ తర్వాత నా సంస్కారాలు కానీ, నా నెగిటివ్ ప్యాటర్న్స్ కానీ క్లెన్స్ అవ్వడానికి టేకింగ్ సమ్ టైమ్. సో నాకు ఇప్పటికి కొంచెం కొంచెంగా ఏమన్నా అలా అయ్యి నాలో ఇంప్రూవ్మెంట్ వచ్చిందని నేనుగా తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారిగా వచ్చేది కదా మేడం, మార్పు ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక్కసారిగా రాదు. మీ దగ్గర చేసిన క్లాసెస్ మెల్లమెల్లగా నాలోకి ఇదయ్యి ఆ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మెల్లగా జరుగుతుంది నాలోకి అనేది నేను అబ్జర్వ్ చేశాను. అది ఒకటి కాదు మేడం, అన్ని. అంటే మీరు చెప్పిన థియరెటికల్ పార్ట్ కానీ, ప్రాక్టికల్స్ కానీ వండర్ఫుల్ కదా మేడం. అవి మీరు ఇచ్చే థియరెటికల్ పార్ట్ కొంచెం అయితే దానికి ఆ మళ్ళీ
ప్రాక్టికల్ గా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా చాలా చేయించారు. చాలా పీస్ఫుల్ గా చాలా టైం తీసుకొని చేసేది 21 డేసే కానీ ఎక్కువ మీరు నాలెడ్జ్ అనేది స్టూడెంట్స్ కి ఇస్తున్నారు మేడం. అందుకు చాలా చాలా థ్యాంక్ యూ మేడం. నిజంగా ఎవరు అంత టైం తీసుకొని చెప్తారు. ఇప్పుడు మీ మీద అడిగిన ఓపికతో చెప్పడం అదంతా గురువులు మీకున్న వాల్యుబుల్ టైంలో మాకున్న అన్ని డౌట్స్ క్లారిఫికేషన్ తో సహా చెప్పేవారు కదా ఎగ్జాంపుల్స్ ఇచ్చి. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. అదొక్కటే కాదు, హై ఎనర్జీ మేడం. మీరు ఒక హై ఎనర్జీ, మీరు ఒక దేవతకు ఉండే ఎనర్జీ ఉంటాయో అంత ఉంటాయి. ఎందుకంటే అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఆ ఎనర్జీస్ ఒక్కోసారి నేను తట్టుకోలేకపోయేదాన్ని మేడం. నిజంగా రియల్ గా చెప్తున్నాను కదా. నాకు నా బాడీలో వచ్చే ఎనర్జీస్ ఒక్కోసారి తీసుకోలేకపోయేదాన్ని. అప్పుడు మిమ్మల్ని అడిగితే శశి నువ్వు ఇలా చేయి ఇలా చేయి ఇలా అని. అలా అయ్యేది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.